హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం థర్డ్ క్లాస్ 7th లెసన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాని కంటిన్యూయేషన్ ఈరోజు చూద్దాం. నెక్స్ట్ లెసన్ మతిమరుపు ఈగ. మతిమరుపు ఈగ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం హాస్యం. ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ వచ్చేసి కథ. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. ఓకే, స్టోరీలోకి వెళ్తే ఈగ తన ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోతుందంట. తన పేరు మర్చిపోతే ఎట్లా అని చెప్పేసి పెరట్లోకి పోతుందంట. పెరట్లోకి పోగానే ఫస్ట్ తనకి ఏం కనిపిస్తుంది? చెంగున ఎగిరే ఒక లేగదూడ, చిన్న లేగదూడ. ఈ లేగదూడని చూసి తన పేరేంటి అని అడుగుతుంది ఈగ. నా పేరేంటి చెప్పు లేగదూడ అని అడుగుతుందంట. అడిగితే తనకు తెలియదు అంటది. అనగానే ఈ లేగదూడ దగ్గర నుండి లేగన్ కన్నా ఆవమ్మ అని ఆవు దగ్గరికి పోయి ఆవును అడుగుతుంది. ఆవును అడిగితే ఆవు కూడా నాకు తెలియదు అంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆవును మేపే మల్లన్న ఈయన దగ్గరికి పోతుంది. ఈయన దగ్గరికి పోతే ఈయన కూడా నాకు తెలియదు అమ్మ అంటాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆవును మేపే మల్లన్న నుంచి నెక్స్ట్ నీడనిచ్చే చెట్టు దగ్గరికి పోతుంది. చెట్టు దగ్గరికి పోతే చెట్టు కూడా ఏమంటుంది? చెట్టు నాకు తెలియదు అంటది. నెక్స్ట్ చెట్టు దగ్గర నుంచి గుర్రం దగ్గరికి పోతుంది. గుర్రం దగ్గరకు పోగానే గుర్రం కూడా నాకు తెలియదు అంటది. నెక్స్ట్ ఈ గుర్రం పైన చిన్న కోడిపిల్ల ఉంటుంది కదా, ఈ కోడిపిల్ల దగ్గరికి పోతుంది. తనని అడుగుతుంది. కోడిపిల్లేమో నీ పేరు హిహిహి ఈగ కదూ అని అంటది. సో అప్పుడు ఇక్కడ ఈగ అనేది తన పేరుని తెలుసుకొని మళ్ళీ తన ఇంటికి వెళ్ళి ఈ ఇల్లు అలుకుతూ సగంలో బయటకు వచ్చేసింది కదా, ఈ సగంలో అలికిన ఇల్లుని పూర్తి చేస్తుంది అన్నట్టు. సో ఇది చిన్న స్టోరీ, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చూద్దాం. పదజాలం. కింది పదాలు చదవండి, జతపరిచి రాయండి. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగాదిగా చూడడం. గబగబా ఏం చేస్తాం? గబగబా నడవడం. పక్కపక్క నవ్వడం. పటపట కొరకడం. గలగల పారడం. తలతల మెరవడం. ఓకే, నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో ఏమున్నాయి? హస్వ అక్షరాలు గుర్తించి రాయండి. హస్వ దీర్ఘ అక్షరాలు అంటే ఏంటో తెలుసా? హస్వ అక్షరాలు అంటే నార్మల్గా ఉండడం, ఇట్లా లా కానీ కా కానీ చా కానీ ఇట్లా వీటిని హస్వాక్షరాలు అంటారు. ఏకమాత్ర కాలంలో పలకబడేవి అన్నట్టు. నెక్స్ట్ దీర్ఘాక్షరాలు అంటే ఇట్లా లా అంటే దీర్ఘం ఉండడం కానీ ఇట్లాంటి వాటిని దీర్ఘాక్షరాలు అంటారు. ఓకే, నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్టు పని, ఏదైనా కథల పుస్తకం నుండి మీకు నచ్చిన కథను చదవండి, దాన్ని రాయండి, తరగతిలో చెప్పండి. సూక్తి. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధతో చదవాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లెసన్ ఏమేమి చూడాలి. ఏమేమి చూడాలి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? ప్రకృతి పరిశీలన. ఏంటి ఇతివృత్తం? ప్రకృతి పరిశీలన. ప్రక్రియ ఏంటి? గేయం. ఇతివృత్తం ప్రకృతి పరిశీలన, ప్రక్రియ గేయం. ఓకే, లెసన్లోకి వెళ్తే లెసన్లో చిన్న గేమ్ ఉంది, నార్మల్గా చూడండి సరిపోతుంది. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. పక్షి ఎగిరే తీరును చూడాలి. ప్రకృతి ఇచ్చిన పక్షి రంగులను చూడాలి. ఏటి సొగసును, ఊట చెల్లిమెలను, నదుల నడకల తీరు మిలమిలలు చూడాలి. చెట్టు చేమకు పూసే పువ్వులను చూడాలి. చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి. కొండ కోనల వెండి వెలుగులను చూడాలి. అడవి అంచున మేసే పశువులను చూడాలి. పశువుల మందల లేక దూడలను చూడాలి. గొర్రెల మేకల వెంట కుక్కలను చూడాలి. నెక్స్ట్ అంతేనండి. గ్రామర్ పాయింట్స్ చూద్దాం. భాషను గురించి తెలుసుకుందాం. ఏమిచ్చాడు? దీర్ఘాక్షరాలు ఎక్కడ ఉండాలో వాటిని సరిచేసి రాయమంటుండు. ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, కూర అంటే కాకు కొమ్ము దీర్ఘం ఇవ్వాలి, కూర. అట్లా ఏం మిస్ అయ్యాయో రాయమంటుండు.
ఇందులో ఏం మిస్ అయింది? ఫస్ట్ దాంట్లో మాకి మాట అని దీర్ఘం రావాలి. ఓకే, అట్లా తేలు, టోపీ. ఇందులో కీటకం. ఓకే, నెక్స్ట్ చామంతి, చాకు దీర్ఘం రావాలి. నెక్స్ట్ మేడారం, ఇందులో రెండింటికి మేకి డాకి. నెక్స్ట్ కఢాయి, డాకి. నెక్స్ట్ పతాకం, తాకి దీర్ఘం. ఓకే, నెక్స్ట్ చెమకువ, చీమకు, చీమకు, చీమకు అని రాయొచ్చు, చీమకు అని రాయొచ్చు. ఓకే, ఏదైనా ఒకటి. నెక్స్ట్ సుశీల, షీకి, షాకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కూజ, రెండింటికి వస్తుంది ఇందులో. నెక్స్ట్ కోనల, మేక, సీతాఫలం, సాకి. ఓకే, లేగ దూడ. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. ప్రకృతి అందాలను తెలిపే చిత్రాలను సేకరించి వాటి గురించి రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. నెక్స్ట్ సూక్తి. ప్రకృతి మనకి గాలి, నీరు, ఆహారం, అందం, ఆనందాన్ని ఇస్తున్నది. మరి మనం ప్రకృతి పట్ల, సాటి ప్రాణుల పట్ల ఎట్లా ఉంటున్నామో ఆలోచించండి. నెక్స్ట్ లెసన్ వేమన పద్యాలు, వేమన శతకం. వేమన శతకంలో వేమన రాసిన పద్యాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి మరి? ఇతివృత్తం విలువలు. ఏంటి? విలువలు. ప్రక్రియ పద్యాలు. ఓకే, ఇతివృత్తం విలువలు, ప్రక్రియ పద్యాలు. ఫస్ట్ పద్యం. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వధాభిరామ వినురవీమ. ఇలాంటి పద్యాలు వచ్చినప్పుడు మనం పద్యము, దాని భావము మంచిగా చూసుకోవాలండి. పద్యం ఎగ్జామ్లో మనకి పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్. ఆ పద్యాలన్నీ నార్మల్గా ఇక్కడ నుంచే తీసుకుంటారు ఎక్కువ శాతం. సో భావం చూద్దాం. చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు. ఓకే. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, జూడ జూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వధాభిరామ వినురవేమ. భావం. ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. నెక్స్ట్ పద్యం. అనగననగరాగ మతిశయిల్లు చునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వధాభిరామ వినురవేమ. తాత్పర్యం. మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. నెక్స్ట్ పద్యం. అనువుగాని చోట నదికుల మనరాదు, కొంచెమైన నదియు గొదువగాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వధాభిరామ వినురవేమ. తాత్పర్యం. వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చిన్నదిగానే కనబడుతుంది కదా. నెక్స్ట్ పద్యం. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతుకవచ్చు గమ్మరీడు, మనసు విరిగెనేని మరియంట నేర్చున, విశ్వధాభిరామ వినురవేమ. కమ్మరి విరిగిన ఇనుప వస్తువును ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ మనసు విరిగితే దాన్ని అతుకలేము. నెక్స్ట్ పద్యం. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వధాభిరామ వినురవేమ. తాత్పర్యం. లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పుల్నే లెక్కిస్తాడు. తప్పు పట్టే వారికి తమ తప్పు తెలియదు.
నెక్స్ట్ పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోనా చెదులు పుట్టదా గిట్టదా, విశ్వధాభిరామ వినురవేమ. తాత్పర్యం. తల్లిదండ్రులపైన దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. పుట్టలో చెదులు పుడుతుంది, నాశనమవుతుంది. దానివల్ల ఎవరికి లాభం? దానివల్ల ఎవరికి ఏం లాభం? నెక్స్ట్ పద్యం. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగుర, విశ్వధాభిరామ వినురవేమ. భావం. మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించిన వానిలోని పౌరుషమేమీ ఉండదు. ఓకే, ఇవండి పద్యాలు. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చూద్దాం. కింది పద్యంలో తారుమారైన పద్య పాదాలను క్రమంలో రాయండి. నేను పద్యాలు ఎందుకు గుర్తుంచుకోవాలనడానికి ఇంకో రీజన్ కూడా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే 4 లైన్స్ పద్యంలోని కింద మీద అంటే రివర్స్ ఇచ్చి కరెక్ట్ ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది అట్లా రాయమని చెప్తారు. ఇందులో చెప్పండి, ఫస్ట్ ఏది వస్తుంది? తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, ఫస్ట్ ఇది. పుట్టనేమి వాడు కిట్టనేమి, సెకండ్ లైన్. థర్డ్ లైన్, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. ఫోర్త్ లైన్, విశ్వధాభిరామ వినురవేమ. ఓకే, ఇట్లా. నెక్స్ట్, కింది పదాలను జంట పదాలు అంటారు. ఇట్లాంటి పదాలు మరికొన్ని రాయండి. మంచి చెడు, తడి పొడి, ఇలాంటివి మరికొన్ని రాయమంటున్నానంట. ఎగ్జాంపుల్ మనకు తెలిసినవి ఏమున్నాయి చెప్పండి? చీకటి వెలుగు, పగలు రాత్రి, ఇలాంటివి. సుఖం దుఃఖం, ఇవన్నీ జంట పదాలే కదండి, అట్లా రాయమంటుండు అంతే. నెక్స్ట్, కింద గీత గీసిన పదాలకి అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి అంటున్నాడు. అర్థాలు చూద్దాం మనం. ఉరువి, ఈ ఉరువిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. ఉరువి అంటే ఏంటి? భూమి. భూమి వస్తుంది, ధాత్రి వస్తుంది, ధరణి వస్తుంది. ఇవన్నీ భూమికి, ఉరువికి అర్థాలు, పర్యాయ పదాలుగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్, మంచి పనులు చేసేవారిని సజ్జనులు అంటారు. సజ్జనులు అంటే ఎవరు? మంచివారు. నెక్స్ట్, నేనే అధికుడని అని ఎప్పుడు అనుకోకూడదు. అధికుడు, అధికుడు అంటే గొప్పవాడు. నేనే గొప్పవాడిని అని ఎప్పుడు అనుకోకూడదు. అధికుడు అంటే ఏంటి? గొప్పవాడు. జాతరకు జనాలు తండోపతండాలుగా వచ్చారు. తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా, ఎక్కువ సంఖ్యలోనన్నట్టు, గుంపులు గుంపులుగా. ఓకే, వ్యతిరేక పదాలు. ఫస్ట్ వన్, కోపం. కోపానికి వ్యతిరేక పదం ఏంటి? శాంతం. ఓకే, శాంతం. సెకండ్ వన్, దుర్జనుల స్నేహం చేయవద్దు. దుర్జనులు, దుర్జనులు అంటే చెడ్డవారు కదా, మరి మంచివారికి మీనింగ్ ఏమొస్తుంది? సజ్జనులు. దుర్జనులకి వ్యతిరేక పదం సజ్జనులు. నెక్స్ట్, ముగ్గురు మిత్రులు బింకం లేనివారు. బింకం అంటే మీనింగ్ ఏంది? గర్వము, బడాయి అని వస్తుంది కదా, మరి దీనికి రివర్స్ పదం ఏంటి? వినయము, నమ్రత, వినయము. ఓకే, నెక్స్ట్ వన్, పిరికివానిగా ఉండకూడదు. పిరికివాడు, పిరికికి వ్యతిరేక పదం ఏంటి? ధైర్యం. నెక్స్ట్, మన మేలు కోరువాడు స్నేహితుడు. మేలు, మేలుకు వ్యతిరేక పదం కీడు. ఓకే, ఇవి. నెక్స్ట్, ప్రాజెక్ట్ పని. శతక పద్యాలు సేకరించండి. నచ్చిన పద్యాలు రాసి తరగతి గదిలో చదివి వినిపించండి. గోడ పత్రికలో ప్రదర్శించండి. సూక్తి. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం. ఎవరన్నారు ఇది? అబ్రహాం లింకన్.
నెక్స్ట్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సంస్కృతి. ఇతివృత్తం ఏంటి? సంస్కృతి. మరి ప్రక్రియ ఏంటి? వ్యాసం. ఓకే, ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం. లెసన్లో చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం. దాదాపు 6 దశాబ్దాలు మన భాష, సంస్కృతి, అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ఏ రోజు? జూన్ 2, 2014 రోజున 29వ రాష్ట్రంగా అవతరించింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందండి. కానీ ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి టోటల్ ఇండియాలో అంటే 28 స్టేట్స్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని స్టేట్ నుండి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని ఒక జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా, ఇంకోటి లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. అందువలన ప్రజెంట్ 28 స్టేట్స్ ఉన్నాయి. మళ్ళీ కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి 8 ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి? జింక. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట. రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, శమి వృక్షం అని కూడా అంటారు దీన్ని. రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వుని ఎంపిక చేశారు. తెలంగాణ ప్రజల బోలాతనానికి, ప్రేమకు గుర్తుగా జింకను. జింకను దేనికంట? తెలంగాణ ప్రజల బోలాతనానికి, ప్రేమకి గుర్తుగా తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజు. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. దేనిని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం? పాలపిట్టను. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతున్నది. నెక్స్ట్, తెలంగాణలోని అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆ రోజున పాలపిట్టను చూడ్డానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దానిని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. అలాగే తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని కూడా పిలుస్తారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారు. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు, బతుకంతా బంగారమై నవ్వు. బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు. తాంబాలంలో తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మ తయారు కాదు. స్త్రీలకు తంగేడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగే పెద్ద పండుగ. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇట్లా పూలతో పండుగ చేసుకునే సందర్భాలు తక్కువ. తంగేడు పూలకు ఔషధ గుణం ఉన్నది. పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ శ్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్ర పండుగగా దేనిని ప్రకటించింది? బతుకమ్మను. ఓకే, నెక్స్ట్, తంగేడు పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. తెలంగాణ ప్రజల మనస్సుకు అద్దం పట్టేవి.
మన తెలంగాణ రాష్ట్రానికి మనకి సంబంధించిన వాటిని అధికారికంగా రాష్ట్ర చిహ్నాలుగా ప్రభుత్వం ఎంపిక చేయడం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014. ఓకే, జూన్ 2, 2014. రాష్ట్ర జంతువు ఏంటి? జింక. రాష్ట్ర పక్షి పాలపిట్ట. రాష్ట్ర పక్షి పాలపిట్ట. వృక్షం జమ్మి చెట్టు. దీన్ని ఏమంటారు ఇంకా? షమీ వృక్షం. షమీ వృక్షం. నెక్స్ట్ పుష్పం తంగేడు. తంగేడు పువ్వు. ఓకే. పండుగ బతుకమ్మ. ఏం పండుగ? బతుకమ్మ. ఓకే. నెక్స్ట్ కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇప్పటివరకు మనం లెసన్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి నేర్చుకున్నాం చిహ్నాలు. ఇప్పుడు ఈ పేరాలో మన భారతదేశానికి సంబంధించి చిహ్నాలు ఉన్నాయి, చూద్దాం. మన దేశం భారతదేశం. ప్రపంచంలోని అన్ని దేశాలకి అధికారిక చిహ్నాలు ఉంటాయి. అదేవిధంగా మన దేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి. వీటిని జాతీయ చిహ్నాలు అంటారు. 3 రంగుల జెండా మన జాతీయ జెండా. జాతీయ జెండా ఏంటి? 3 రంగుల జెండా. జాతీయ పక్షి నెమలి. జాతీయ జంతువు పులి. జాతీయ వృక్షం మర్రి చెట్టు. జాతీయ పుష్పం తామర. జాతీయ ఫలం మామిడి పండు. నెక్స్ట్, దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉన్నది. కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. ఏం రంగు అంట? కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం. తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. దేనికి? ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. జెండా మధ్యలో నీలిరంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం. దేనికి? క్రమశిక్షణకు 24 గంటలకు ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. ఓకే, కింద క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. జాతీయ చిహ్నాలు రాయండి. జాతీయ చిహ్నాలు ఏమేమి ఉన్నాయి? చిహ్నాలు జాతీయ జెండా, 3 రంగుల జెండా, జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. ఓకే. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉన్నాయి? అవి దేనిని సూచిస్తున్నాయి? ఇక్కడ చూసాం చూడండి. అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. ఓకే. జెండాలోని కాషాయ రంగు విశిష్టతను రాయండి. కాషాయ రంగు అంట. కాషాయ రంగు ఏముంది? త్యాగానికి దేశభక్తికి ప్రతీక. త్యాగానికి దేశభక్తికి ప్రతీక. ఓకే. నెక్స్ట్ కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు రాయమంటుండు. సొంత వాక్యాలు తెలుసు కదండి, పుష్పంతో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ చిహ్నం, నిర్ణయించు, పసుపు వర్ణం, వీటితో సొంత వాక్యాలు రాయమంటుండు. ట్రై చేయండి, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, ఒకసారి ట్రై చేయండి మీరు. నెక్స్ట్, సోపతి అనే పదంలో సో తీసివేస్తే పతి ఉంటుంది కదా. పతి అంటే మొగుడు అని అర్థం. అంటే ఇక్కడ ఒక వర్డ్, ఒక లెటర్ తీసేసిన తర్వాత కూడా ఆ వచ్చే వర్డ్కి మీనింగ్ ఉంటుంది. అట్లా ఇందులో ఏమన్నా ఉన్నాయా అని గుర్తించమంటుండు. కింద ఇచ్చిండు కదా పట్టిక, ఆ పట్టికలో ఏమైనా ఉన్నాయా వాటిని రాయండి అని చెప్తున్నాడు. చూద్దాం. భోజనం. భోజనంలో ఫస్ట్ బో తీసేద్దాం, ఏమొస్తుంది? జనం.
జనం అంటే ప్రజలు అని వస్తుంది కదా, సో ఇది వస్తుంది. నెక్స్ట్ ప్రబంధం. ప్రబంధంలో ప్రాదేశిస్తే బంధం. బంధం అంటే బంధానికి కూడా మీనింగ్ ఉంది కదండి, అట్లా ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ కపటం. కపటంలో కాదేశిస్తే పటం అని వస్తుంది. పటంకి కూడా మీనింగ్ ఉంది, పటం అంటే మ్యాప్ లాగా. నెక్స్ట్ సుమతి. సు తీసేస్తే మతి. మతి అంటే కూడా నార్మల్గా నీకు మతి లేదా అని అంటారు కదండి, సో అట్లా మతి అంటే కూడా మీనింగ్ ఉంది. నెక్స్ట్ టమాటా. టమాటాలో టాదేసిస్తే మాట. మాట కూడా మీనింగ్ ఉంది కదా, ఓకే వస్తుంది అది కూడా. నెక్స్ట్ పకోడి. పా తీసిస్తే కోడి. కోడికి కూడా మీనింగ్ ఉంది, కోడి. నెక్స్ట్ తామర. తా తీసేస్తే మర. మరకి కూడా మీనింగ్ ఉంది. నెక్స్ట్ కవాటం. కా తీసేస్తే వాటం. వాటంకి కూడా మీనింగ్ ఉంది. నీ వాటం బాగాలేదు అది ఇది అని వాటం అని అంటారు కదండి, యూజ్ చేస్తారు కదా వాటం వర్డ్ని, అట్లా. నెక్స్ట్ గమనం. గా తీసేస్తే మనం. మనం. మనం కూడా మీనింగ్ఫుల్ వర్డే కదండి. నెక్స్ట్ కాపురం. కా తీసేస్తే పురం. పురంకి కూడా మీనింగ్ ఉంటుంది, ఇలా. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది ఖాళీలలో సరైన ద్విత్వాక్షరాలు గుర్తించి రాయండి. ద్విత్వాక్షరాలు అంటే మనకు వచ్చింది ఇంతవరకు రాలేదు. మరి ఏంటి ద్విత్వాక్షరాలు అంటే? ద్విత్వాక్షరాలు అంటే ఇప్పుడు కా ఉంది కదండి, కాకి కా ఒత్తుంది. నెక్స్ట్ చా ఉంది, చాకి చా ఒత్తు. గా ఉంది, గాకి గా ఒత్తు. ఇట్లా ఇస్తాం కదండి. ఇట్లా ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే దానిని ద్విత్వాక్షరాలు అంటారు. ఓకే, అర్థమైందా? ఏ అక్షరానికైతే అదే అక్షరం ఒత్తుగా వస్తుందో వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఆ ఉంది, ఇక్కడ ఏం ఫిలప్ చేయొచ్చు? అన్నా రాయొచ్చు. నాకి నా ఒత్తు కదా, అన్నా వస్తుంది. నెక్స్ట్ అక్క కూడా వస్తుంది, కాకి కావొత్తు. అమ్మ కూడా వస్తుంది, మాకి మా ఒత్తు. ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ నీ డాష్ నా అంటే ఇక్కడ ఏమొస్తుంది? నిచ్చెన. చాకి చా ఒత్తుంది కదా, అలా. ఇట్లా ఏమున్నాయో చూసి ఫిలప్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్టు పని. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలైన జింక, జమ్మి చెట్టు, పాలపిట్ట, తంగేడు పువ్వులకు సంబంధించి కథలు తెలుసుకొని చెప్పండి. నెక్స్ట్ సూక్తి. గత చరిత్ర చదవడంతో పాటు భావి తరానికి చరిత్ర సృష్టించాలి. మిగతా లెసన్స్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.